గురువుగారు, భగవద్గీత అనేది కేవలం పార్థుడి యొక్క సందేహాలను నివారించడానికి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసిందా? నిజానికి భగవద్గీత యొక్క పరమార్థం ఏంటి? భగవద్గీత అర్జునునికి ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ దయతో అనుగ్రహించారు కదండి. మరి అది అర్జునునికి చెప్పినటువంటి భగవద్గీతను మనం ఎందుకు పఠనం చేయాలి? దానివల్ల ఏమిటి ఉపయోగం, ప్రయోజనం నిజంగా ఉందా? ఎందుకంటే ఈ సందేహం వస్తుంది, అది చెప్పింది అర్జునికి కదా, మనకు కాదు కదా. దీనికి సమాధానం కూడా భగవద్గీతలోనే ఉందమ్మా. అది ఎలా అంటే, పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అనేటువంటి ఈ యొక్క ధ్యాన శ్లోకంలో మనకు అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అని కూడా చెప్పబడింది. కాబట్టి అటువంటి అంబ ఆ భగవద్గీతను మనం గనక తల్లిగా స్వీకరిస్తే ఆమె భవద్వేషిణీం అంటే పాపములనన్నింటినీ కూడా నివారించేది అని ధ్యాన శ్లోకం. అక్కడ మనం చూసినట్టయితే పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం అన్న వాక్యానికి అర్థం ఏమిటి అంటే, పార్థుడు అనేటువంటి శబ్దం కేవలం అర్జునునికే కాదమ్మా. పార్థుడు అంటే పృథివీ నుండి ఉద్భవించినవాడు. మరి మనమంతా కూడా పృథివీ నుండి ఉద్భవించిన వాళ్ళమే కదా. కాబట్టి మనమంతా కూడా ఆ పార్థుని యొక్క స్వరూపాలే కదా. కాబట్టి భగవద్గీత అనేటువంటిది మన అందరికీ ఉపదేశించబడింది, మన అందరికీ కూడా అనుగ్రహింపబడింది. నిజంగా చెప్పాలి అంటే గొప్ప వరం ఇచ్చారు. ఆ వరాన్ని ఇప్పుడు మంచిగా వచ్చేటువంటి కాంతిని నేను చూడను అని మనం అడ్డంగా ఏదైనా వస్తువు ఉంచుకుంటే నష్టపోయేది మనమే కదా. భగవంతుడు వరం ఇచ్చాడు భగవద్గీత రూపంలో అమృతత్వాన్ని. అందుకే అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అని చాలా స్పష్టంగా చెప్తోంది. అద్వైత అమృత వర్షం అది అంటే అలా కురుస్తున్నటువంటి అమృత అనుగ్రహ వర్షం భగవద్గీత. మరి అటువంటి అద్వైత తత్వాన్ని అందిస్తున్నటువంటి భగవద్గీతను ప్రతి ఒక్కరు కూడా అధ్యయనం చేయాలి. సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేసే విజ్ఞాపన ఏమిటి అంటే, దయచేసి మీ ఇళ్లలో భగవద్గీత గ్రంథం ఉంచండి. మీరు చాలా మీ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై దాన్ని అధ్యయనం చేయలేకపోయినా పర్వాలేదు, కేవలం గ్రంథం మీ ఇంట్లో ఉంటే చాలు. దాని నుండి వచ్చేటువంటి ఆ దివ్యమైన తరంగ శక్తి కూడా ఒకరోజు మిమ్మల్ని ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసే స్థాయికి తీసుకుపోతుంది. ఇంకొకటి, మీ పిల్లలైనా ఎవరైనా సరే ఆ గ్రంథం పట్ల ఆకర్షితులై గ్రంథాన్ని అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. మీ ఇంటికి వచ్చిన వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. కాబట్టి సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత ఉండాలి. భగవద్గీత లేని ఇల్లు అంటే అది నిజంగా శోభాయమైనటువంటి ఇల్లు కాదు, శ్రేయస్కరమైనటువంటి ఇల్లు కాదు అని మనం భావించాలి. దివ్యమైన అఖండమైన జ్యోతి భగవద్గీత. కాబట్టి మీరు అధ్యయనం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ గ్రంథం మాత్రం ఇంట్లో ఉండాలి. ఆ కేవలం అక్షర స్వరూపమైన భగవద్గీత మీ ఇంట్లో ఉంటే చాలు. ఆ శబ్ద తరంగాలు అనేటువంటివి మీ యొక్క అంతరంగంలోకి ప్రవేశిస్తాయి. ఎందుకంటే అక్షర స్వరూపం అది. మీరు కేవలం అధ్యయనం చేస్తేనే దానివల్ల ఉపయోగం అనుకోవద్దండి. అధ్యయనం వల్ల మహా ఉపయోగం ఉంది, దానివల్ల మహా ప్రయోజనం ఉంది. కానీ చదవలేని వాళ్ళు కూడా తెచ్చి అక్కడ ఉంచండి. ఉంచితే ఆ అనుగ్రహం వల్ల మీరే మెల్లగా ఆ భగవద్గీత గ్రంథం పట్ల ఆకర్షితులై ఒకరోజు మీరే దాన్ని తెరిచి చదివి దాన్ని ఎందున్నటువంటి అంశాన్ని తెలుసుకొని కృతకృత్యులయ్యేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి భగవద్గీతలో అంత శక్తి ఉందమ్మా. అటువంటి దివ్యమైనటువంటిది భగవద్గీత. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలో ఎన్ని అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయో సాక్షాత్ శ్రీకృష్ణుడు చెప్పింది కదా. మరి ఆయన దివ్య వాణిని మనం ఎలా వినాలి అంటే భగవద్గీత రూపంలోనే మనం వినాలి. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా అద్భుత ప్రయోగాన్ని, ఈ యొక్క ప్రయోజనాన్ని పొందాలి అని ఆశిస్తున్నాను.